మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ లోకంలో ఉంటారు. అందుకే ప్రతి మహాత్ముడు మనకిచ్చే సందేశం ఏంటంటే, ఎప్పుడు సంబరం పడకు, సంపదలు ఉన్నాయి, దానివల్ల నీకు అహంకారం పెరగవచ్చు అని చెప్తూ, మరి రామకృష్ణ పరమహంస ఒక ఉదాహరణ చెప్తాడండి. ఏమిటంటే, చీకటి పడగానే మిణుపురుగులు వస్తాయట. వచ్చి అబ్బో, నా వల్లే లోకానికి వెలుతురు వస్తుంది అని అహంకారంతో గింకారం చేస్తుందట. కొంతసేపటికి నక్షత్రాలు వస్తాయట. నక్షత్రాలు ప్రకాశిస్తుంటే మిణుపురుగుల కాంతి తగ్గుతూ ఉంటుందట. దీనికంటే ఆ కాంతి ఎక్కువ. నక్షత్రాలు అనుకుంటాయట, నా వల్లే లోకానికి వెలుగు వస్తోంది అని. అంటే ఇక్కడ గమనిస్తే మిణుపురుగుల కాంతి కంటే నక్షత్రాల కాంతి ఎక్కువ కాబట్టి అవి గర్విస్తున్నాయి, నేను కాంతినిస్తున్నానని. మరి మరి కాసేపటికి చంద్రుడు వస్తాడట. ఆ చంద్రుడు వచ్చినప్పుడు చంద్రుడు అనుకుంటాడట, ఆ వెన్నెల ప్రసరిస్తూ వీటిలన్నిటికంటే, మిణిపురుగుల కంటే, నక్షత్రాల కంటే నేనే లోకానికి వెలుగునిస్తున్నాను అని అనుకుంటాడట. మరి కాసేపటికి సూర్యుడు వస్తాడట. ఇవన్నీ వెలవెలపోతాయట. అంటే ఆ సూర్యుడు భగవంతుడు లాంటోడు, మిగతావన్నీ ఈ లోకంలో ప్రజలు లాంటివి. ఈవేళ కోటేశ్వరుని చూస్తాం, వాడికంటే గొప్పవాడు ఉంటాడు, వాడికంటే గొప్పవాడు ఉంటాడు, వాడికంటే గొప్పవాడు ఉంటాడు. కానీ ఈ గొప్ప గొప్ప కోటీశ్వరులందరినీ కూడా సృష్టించింది భగవంతుడే. వీళ్ళందరికంటే కోటీశ్వరుడు. మరి ఇది తెలియక భూమి మీద ఏది చూస్తే అది గొప్ప 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 అనుకుంటూ అవి ఉన్న వాళ్ళంతా అహంకారాన్ని పెంచుకుంటున్నారు. కానీ ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్తే అందరికంటే గొప్పవాడు అని ఎవరైతే తెలుసుకుంటారో, ఆయన కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో, ఆయన్ని చేరుకోవడానికి ఏది ఉంటే చేరుకోవచ్చో తెలుసుకుని ఆ మార్గంలో ఉన్నవాడు గొప్పవాడు అవుతాడు. ఇప్పుడు భగవంతుడు మనకు తెలియాలంటే ఒకటి సాధన చేసి మన మనస్సును ప్యూరిటీ చేసుకోవాలి. ఎందుకు ప్యూరిటీ చేసుకోవాలి? బుద్ధిలో ఉన్న జ్ఞానం వెలుపలికి రావాలి అంటే ముందు మనసు ప్యూరిటీ అవ్వాలి. ఆ మనస్సును ప్యూరిటీగా ఉంచుకునే శక్తి ఒక్క ధ్యానం వల్ల మాత్రమే